అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయానికి తెరతీసిన రోజు. వ్యవస్థని పూర్తిగా మార్చిన రోజు. ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ ఆప్కాస్ అనే ఒక కార్పొరేషన్ని ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని గంటల క్రితం ప్రారంభించిన రోజు. నిజంగా చరిత్ర పుటల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళు పడిన బాధలు, వాళ్ళు పడ్డ కష్టాలు, పాదయాత్రలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ వారి కష్టాలని, వాళ్ళ బాధల్ని, వాళ్ళ కన్నీళ్ళని తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు, ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి, ఈరోజు ఒకే రోజు సుమారుగా 50,449 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఒక భరోసానిస్తూ, ఒక బాధ్యతలని అప్పగిస్తూ, మీకు భద్రతను నేను ఇస్తున్నానని చెప్పేసి ఈ రోజున నియామక పత్రాలు ఇస్తున్న ఒక గొప్ప రోజు. నిజంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగం కోసం ఎంత బాధలు, కష్టాలు. అవుట్సోర్సింగ్ ఉద్యోగం పర్మనెంట్ కాదు. అయినా సరే ఆ ఉద్యోగం కోసం గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నరకాసుర పాలనలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం కావాలంటే కొన్ని లక్షల రూపాయలు లంచం ఇస్తే తప్ప అవుట్సోర్సింగ్ ఉద్యోగం వచ్చే పరిస్థితి కాదు. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత చాలని జీతాలతో, ఆ జీతం కూడా సక్రమంగా రాక బాధలు పడుతూ, కష్టాలు పడుతూ, కన్నీళ్లు పడుతున్న పరిస్థితులన్నీ కూడా ఆనాటి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చూశారు. కాబట్టి ఈ రోజున భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెయ్యని విధంగా ఆప్కాస్ని ఏర్పాటు చేస్తూ, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తూ, ఈరోజు భద్రతనిస్తూ, ఈరోజు గ్రీన్ ఛానల్ ద్వారా మొట్టమొదటి తారీఖునే వాళ్ళకి జీతాలు చెల్లించే విధంగా ఒక గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఉద్యోగులకి ఏ విధంగా ఈఎస్ఐ, ఈపీఎఫ్ ఏ విధంగా వాళ్ళకి కట్ అవుతాయో అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా ఆ సదుపాయాన్ని కలుగ చేస్తూ ఈరోజు శ్రీకారం చుట్టి, నిజంగా ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కాంట్రాక్టర్ల మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి చుట్టం, చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు, భాస్కర నాయుడు గారి చేతుల్లో, వాళ్ళ చెప్పు చేతల్లో ఏ ఉద్యోగం, అవుట్సోర్సింగ్ ఉద్యోగం కావాలన్నా, ఏ కంపెనీలో కావాలన్నా ఒక పక్క ఉద్యోగస్తుల దగ్గర డబ్బులు తీసుకుంటూ, ఒక పక్క ప్రభుత్వం దగ్గర డబ్బులు దండుకుంటూ, ఒక పక్కన అవుట్సోర్సింగ్ కోసం 50 మంది పనిచేయాల్సిన చోట 30 మందిని పనిచేయిస్తూ, మరలా ఈ 20 మంది జీతాలు కూడా వాళ్ళ ఖాతాలో వేసుకుని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజున నిజంగా గర్వకారణమైన విషయం ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో 50% రిజర్వేషన్ కల్పించిన అభినవ పూలే, ఆదర్శ అంబేద్కర్ ఈనాటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల తరపున, ఎస్సీల తరపున, ఎస్టీల తరపున, మైనార్టీల తరపున జేజేలు పలుకుతా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా.
నిజంగా ఇది ఒక చరిత్ర. 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పిస్తూ మరలా ఈ ఉద్యోగాల్లో 50% మహిళలకి రిజర్వేషన్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారిని ప్రజలందరూ కూడా వేణోళ్ళ కొనియాడుతూ ఉన్న ఈ పరిస్థితుల్లో ఈరోజు ఒక శుభ పరిణామం. ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% నామినేటెడ్ పదవుల్లో చట్టం చేసి, నామినేటెడ్ వర్కులో చట్టం చేసి, శాశ్వత బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారు మరొక అడుగు ముందుకు వేస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలని చట్టబద్ధత అంటే నేనున్నాను, నేను అండగా ఉంటాను అని ఆయన చెప్పిన మాటకి మరలా విలువనిస్తూ ఈ రోజున మరలా 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్ కల్పించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో 50% మరలా మహిళలకి కూడా కల్పించి ఈరోజు ఒక గొప్ప ఆనాటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పారు, ఆనాటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటని ఈరోజు తూచా తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రి గారికి మా వర్గాల ప్రజలంతా కూడా వెన్నంటి ఉన్నాం. ఆయన చెప్పిన మాట చెప్పినట్టు చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కలిసికట్టుగా జేజేలు పలుకుతా ఉన్నాం. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఈరోజు 50,000తో మొదలై కొన్ని లక్షల ఉద్యోగాలు ఈ రోజున మా వర్గ ప్రజలకి రాబోతా ఉన్న ఈ శుభ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతూ, ఆయనకి నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు నిజంగా దళారుల ప్రమేయం, అధికారుల ప్రమేయం, అవినీతి పరుల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ఒక పక్క జిల్లా స్థాయిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన, మరొక పక్క ఇన్ఛార్జ్ మంత్రివర్యులతో రిజర్వేషన్స్ ప్రక్రియ అమలు అవుతుందా లేదా అని చూసే ప్రక్రియలో భాగంగా ఎక్కడా కూడా ఎవరు కూడా ఎక్కడ లంచాలకు తావు లేకుండా ఈ రోజున ఒక మంచి పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిజంగా ఆయన్ని అభినందిస్తూ, ఈరోజు చాలామంది కొన్ని విషయాల్లో కొన్ని కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమామేశ్వరరావు లాంటి వాళ్ళు కొన్ని ట్వీట్స్ చేస్తూ ఉన్నారు, కొన్ని పత్రికా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అక్రమంగా బీసీలను అణగదొక్కుతూ ఉన్నారు, బీసీలని కక్ష కట్టి అరెస్టులు చేయిస్తూ ఉన్నామన్న మాటని మాట్లాడుతున్న కాల్వ శ్రీనివాసులు అవ్వచ్చు, ఎర్రవనాయుడు వచ్చు, మన యనమల రామకృష్ణుడు గారు, వీరందరికీ కూడా మేము సమాధానం ఒకటే చెప్తా ఉన్నాం. అచ్చెన్నాయుడు గారు అరెస్టుని మీరు తప్పు పడతా ఉన్నారు. అంటే అచ్చెన్నాయుడు గారు బీసీ అయినంత మాత్రాన కార్మికుల్లో బీసీలు లేరా, కార్మికుల్లో ఎస్సీలు లేరా, కార్మికుల్లో ఎస్టీలు లేరా, మైనార్టీలు లేరా? వాళ్ళు దాచుకున్న ధనాన్ని 151 కోట్ల రూపాయలు దోచుకుంటే మీరు వత్తాసు పలుకుతా ఉన్నారంటే, అంటే ఒక బీసీ వ్యక్తిగా, బీసీ నాయకుడిగా ఉంటే బలహీన వర్గాల డబ్బులు దోచుకోవాలని ఎక్కడైనా రూల్ ఎక్కడైనా ఉందా? కాల్వ శ్రీనివాసులు గారు, యనమల రామకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు దయచేసి చెప్పాలి. అచ్చెన్నాయుడు గారు ఒకవేళ 151 కోట్ల రూపాయలు ఆయన ఒక్కడే తీసుకోకపోతే నాకు కూడా సంబంధం ఉందని చెప్పేసి నువ్వు కూడా చెప్పొచ్చు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారిని అడుగుతా ఉన్నాం, ఒకవేళ అచ్చెన్నాయుడు గారు అప్రూవర్గా మారిపోతే అది మీ మెడకు చుట్టుకుంటుంది. తప్పనిసరిగా మాకు తెలిసైతే 151 కోట్ల రూపాయలు ఒక అచ్చెన్నాయుడు గారే దోచుకొని ఉండరు. నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే, ఆనాటి ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇంత స్కామ్ జరుగుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే ఈరోజు అంత పెద్ద ఎత్తున అవినీతి చేస్తే, కేసులు పెట్టకుండా అరెస్టులు చేస్తే తప్పుందా? అరెస్టు చేయడంలో ఎక్కడన్నా తప్పు ఉందంటారా? దయచేసి రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీసీలని, కులాలని రుద్ది ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారి మీద కేసు పెట్టామంటా ఉన్నారు. అంటే
కొల్లు రవీంద్ర గారిని కానీ ఆ పార్టీ అధ్యక్షుని కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. మచిలీపట్నంలో మోకా భాస్కరరావు అనే మార్కెట్ యార్డ్ చైర్మన్గా 2 సార్లు చేసి కౌన్సిలర్గా చేసి బలహీన వర్గాల్లో అది కూడా మత్స్యకారుల్లో ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతున్న మోకా భాస్కరరావు గారిని పొట్టను పెట్టుకున్నారే, కత్తులతో గొడ్డలతో నరికించి చంపేశారే. మచిలీపట్నం బందరు పరిసర ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేశారే. కొల్లు రవీంద్ర నువ్వేదో పెద్ద బలహీన వర్గాల నాయకుడైనట్టు చంద్రబాబు నాయుడు చెబుతా ఉన్నాడు. బలహీన వర్గాల అంటే మోకా భాస్కరరావు బలహీన వర్గాల వ్యక్తి కాదా? మత్స్యకార కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదా కొల్లు రవీంద్ర? ఆయన కులం కాదా? అంటే కొల్లు రవీంద్ర గారికి రాజకీయంగా మోకా భాస్కరరావు బాగా ఎదుగుతున్నాడు, సంబంధాలు ఉన్నాయి, ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతా ఉన్నాడు. కొల్లు రవీంద్ర ఆయన్ని ప్రశ్నిస్తున్నాడని చెప్పేసి ఈరోజు అకారణంగా మోకా భాస్కరరావుని పొట్టన పెట్టుకున్నారే. ఈరోజు మీరు మాట్లాడతారా? పత్రికా ప్రకటనలు ఇస్తారా? నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు బలహీన వర్గాల్లో చిచ్చు పెడతారు. బలహీన వర్గాల్లో చిచ్చు పెట్టడమే కాదు, కులాలలో కూడా బలహీన వర్గాలకు చెందిన కులాల్లో కూడా ఎవరు అడ్డు వస్తూ ఉన్నారు వాళ్ళని రాజకీయంగా హత్య చేయించడంలో మీకన్నా గనుడు ఇంకొకటి ఉండడు ఈ రాష్ట్రంలో. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతోనే ఈ హత్యలన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్న జరిగిన మోకా భాస్కరరావు గారి హత్య కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే, కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలోనే మోకా భాస్కరరావు హత్య జరిగిందని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. దీనికి పాత్రధారి, దీనికి సూత్రధారి కొల్లు రవీంద్రే. తప్పనిసరిగా అతన్ని విచారించాల్సిందే, అతన్ని అరెస్టు చేయవలసిందే. ఎందుకంటే ఒక పథకం ప్రకారం మోకా భాస్కరరావు హత్య జరిగింది. ఇదంతా కూడా తప్పనిసరిగా బలహీన వర్గాల పట్ల ఏదో చంద్రబాబు నాయుడు ముసలి కన్నీరు కారుస్తా బలహీన వర్గాల మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి నువ్వు మాట్లాడటంలో ఎటువంటి ఔన్నిత్యం లేదు. బలహీన వర్గాలని మోసం చేసింది ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి మరొకసారి చెప్తూ, బలహీన వర్గాలని, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని ఈ రోజున ఒక గొప్ప ఔన్నిత్యాన్ని ఇచ్చి ఈరోజు అవుట్ సోర్సింగ్ కార్పొరేషనే కాదు, చట్టం 50% మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేసి ఆ చట్టాన్ని మాకు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేమంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలమంతా కూడా ముక్త కంఠంతో ఈ రోజున అభినవ పూలేగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆదర్శ అంబేద్కర్గా జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడుతా ఉన్నాం. ఇది ఒక శుభ పరిణామం. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టినటువంటి మంచి కార్యక్రమాన్ని ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినందుకు గర్వంగా ఉందని చెప్పేసి తెలుపుకుంటూ ఈరోజు మిత్రుడు సుధాకర్ బాబు గారు మీతో మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మా సోదరులు జోగి రమేష్ గారు చెప్పిన మాటలకు కొనసాగింపుగా ఈరోజు జనాభాలో అత్యధిక శాతం జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రతినిధులుగా, షెడ్యూల్ కులాల ప్రతినిధులుగా, మైనార్టీలు, షెడ్యూల్ ట్రైబ్స్ ప్రతినిధులుగా మీ మధ్యకు వచ్చాం, మీ ముందుకు వచ్చాం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గత 12 నెలల కాలం నుండి ఏ విధంగా తన ఉనికిని మార్చుకుంటూ వచ్చిందో, ఏ విధంగా సమాజంలోని అట్టడుగు వర్గాల యొక్క మనసును తాగుతూ వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఇదేమీ కొత్త అయిన విషయం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే తన సుదీర్ఘమైన పాదయాత్ర గురించి ఎప్పుడు కూడా ఏ మంచి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు వారు తన సుదీర్ఘమైన పాదయాత్ర గురించి ఉచ్చరించటం మీకు తెలుసు, మాకు తెలుసు. వారి సుదీర్ఘ పాదయాత్రలో తాను చూసిన సమాజం, ఆ సమాజంలోని అత్యధిక జనాభా కలిగిన ఈ వర్గాలు ఇంకా ఎందుకు వెనకబడి ఉన్నాయి,
వాళ్ళకి కావాల్సిన న్యాయం ఏమిటి, గత పరిపాలనలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన న్యాయం, తర్వాత వచ్చిన పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు ఎందుకు జనాభాలో అత్యధిక శాతం కలిగిన ప్రజలకు ఇప్పటి వరకు న్యాయం చేయలేకపోయారనే ప్రశ్న బహుశా గౌరవ ముఖ్యమంత్రి గారి మనసుని నిరంతరం తొలుస్తూ ఉంటుందని భావిస్తున్నాం. ఇది సామాన్యమైన మార్పులు కాదు. దయచేసి రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రుల ద్వారా, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రుల ద్వారా మేము సుస్పష్టంగా ఒక సందేశాన్ని చెప్పదలుచుకున్నాం. తొలిసారిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క అంతరాత్మలను చూసినవాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మా జీవనాన్ని, మా జీవన విధానాన్ని, మేము తినే తిండిని, మేము కట్టుకునే బట్టల్ని, లేదా మేము ఉండే గోళ్లను, మేము నడియాడే రోడ్లను, మా చుట్టూ ఉండే మురికి కాలువలను, కనీసం చనిపోతే సమాధి చేయడానికి సమాధులు తోటలు లేని వైనాన్ని, మా బిడ్డలు చదువుకునే పాఠశాలల్ని, మా బిడ్డలు కూర్చునే బల్లలని, ఆ ఫ్యాన్లు లేని స్కూళ్లను, కనీసం బాత్రూమ్లు కూడా లేని స్కూళ్లను, ఇంగ్లీష్ మాధ్యమాన్ని చదువుకోలేని వైనాన్ని మనసుతో చూసిన ముఖ్యమంత్రికి ఈరోజు ఈ సమాజం అర్థమైంది కాబట్టి ఇన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలుగుతున్నాడు ధైర్యంగా. చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఈ రోజున రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, దేశంలో. ఇది జరుగుతుందా? ఇలా చేయొచ్చా? ఒకే మారు ఇంతమంది 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతామా? మళ్ళీ ఈ రోజున అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా 50,000 మందికి ఉద్యోగాలను సరళీకృతం చేసి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని, ఆ రిక్రూట్మెంట్ మొత్తం కూడా కలెక్టర్ ఆధీనంలోకి తీసుకొచ్చి, కలెక్టర్ ప్రతిపాదనల్ని ఇన్ఛార్జి మినిస్టర్ గారు ఎండార్స్మెంట్ చేసి, వాళ్ళిద్దరు ఏకీభవించిన లిస్టును మళ్ళీ కార్పొరేషన్కి పంపించి, కార్పొరేషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇవ్వాల్సిన జీతాన్ని 1వ తారీఖు నాడు ఇవ్వటం అనే గొప్ప విషయాన్ని నారా చంద్రబాబు నాయుడుకో, నారా లోకేష్కో, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉండే తాబేదారులకో, తెలుగుదేశం పార్టీ దోపిడీ దొంగల ముఠాలకో, జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాలని చిన్న భిన్నం చేసిన ఆ దోపిడీ రాజ్యానికి ఈ రాజ్యం యొక్క వైఖరి అర్థం కాదని మీ ద్వారా మనం చేస్తూ, బాధలు పడిన వాళ్ళం, కుళ్ళుతో, కుట్రతో, కుతంత్రాలతో మమ్మల్ని అణగదొక్కుతుంటే మాకు అది అర్థమవుతున్నా బయటికి మాట్లాడలేకపోయిన వాళ్ళం, మా బాధల్ని ఎవరైనా వచ్చి గుర్తించి ఈ మురికి కూపాల నుంచి మమ్మల్ని బయటికి తీస్తే బాగుండు అని కనపడిన దేవుణ్ణి యుగాలుగా మొక్కుతున్న వాళ్ళం ఈ రోజున ఆయనే స్వయంగా వచ్చినట్టుగా, అంటే హిందువులైతే వెంకటేశ్వర స్వామి వచ్చినట్టు, క్రైస్తవులైతే యేసు ప్రభు వచ్చినట్టు, ముస్లిం అయితే అల్లా వచ్చినట్లు, లేదా మాకు కనపడిన మా దేవుళ్ళైన పూలే గారు, బిఆర్ అంబేద్కర్, జగజ్జీవనరావు లాంటి తత్వవేత్తలు, సామాజికవేత్తలు వచ్చి పరిష్కార మార్గాలను చూపిస్తున్నట్లు. ప్రియ మిత్రులారా, సోదరులారా, అనేక మంది ఈ దేశంలో సామాజిక తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక రుగ్మతల్లో నుంచి సమాజాన్ని బయటికి తీయాలని రచనలు చేశారు, వ్యాసాలు రాశారు, పత్రికల్లో స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ పరిపాలనా దక్షతతో పరిష్కార మార్గాలను వెతికినటువంటి వాళ్ళు అతి కొద్ది మందే ఈ దేశంలో ఉంటే, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానాయకుడు ఉంటే ఇప్పుడు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో పరిష్కారాలు దొరుకుతున్నాయి. మొన్నొచ్చిన 4 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఈ రోజు వచ్చిన 50,000 ఉద్యోగాల ప్రభుత్వ రిక్రూట్మెంట్ని మళ్ళీ ప్రభుత్వం దాన్ని ఆధీనంలోకి తీసుకోవటం కావచ్చు, ఈ బిడ్డలందరికీ 1వ తారీఖున ఇచ్చే జీతాలు కావచ్చు, ఆ దళారీ వ్యవస్థల్ని, బ్రోకర్ వ్యవస్థని, లంచాలు తీసుకునే లంచగొండుల్ని తరిమి కొట్టడం కావచ్చు, ఇదే మేము కోరుకున్న రాజ్యం. మళ్ళీ ప్రియమిత్రులారా, నా సోదరుడు జోగి రమేష్ గారు చెప్పినట్లు ఆ ఇచ్చే ఉద్యోగాలలో మళ్ళీ 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి భాగం పెట్టాడు. మళ్ళీ దానిలో మహిళలకు 50% భాగం పెట్టాడు. దీన్ని మనం మాట్లాడుకోవాలి, చర్చించాలి, సమాజంలోని అట్టడుగు వర్గాలకు తెలియపరచాలి, వీధి వాడ చాటి చెప్పాలి. ఎందుకనంటే ఇది సామాన్యమైన మాటలతో చెప్పుకొని ప్రెస్ మీట్లు చెప్పి తూతు మంత్రంగా గాలి కొదిలేసే వ్యవహారం కాదు. మన ఇచ్చిన 4 లక్షల ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50% రిజర్వేషన్ ఉంది. ప్రతి ఒక్క సెక్రటేరియట్ ఎంప్లాయీస్లలో ఎస్టీ ఉన్నాడు, బీసీ ఉన్నాడు, మైనార్టీ ఉన్నాడు, ముస్లింలు ఉన్నారు. దయచేసి మీరు గమనించమని చెప్పి అడుగుతున్నాం. ఇన్ని గొప్ప కార్యక్రమాలు జరుగుతుంటే ఈ రోజున 108 గురించి ప్రపంచం కోడై కోస్తుంటే
పక్క రాష్ట్రంలోని మీడియా మిత్రులందరూ దాన్ని శ్లాఘిస్తుంటే మా రాష్ట్రాలకు కూడా ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటేనే ఈ సమాజం బాగుపడుతుందని కోరుకుంటుంటే మండలానికి ఒక అంబులెన్స్ 108, 104 రూపంలో 1088 వాహనాలు వీధి వాడల్లోకి వెళ్తే దాన్ని నారా చంద్రబాబు నాయుడు అంటున్నాడు అది ప్రచారం కోసం చేసిందంట, లేకపోతే బోకస్ అట్ట, లేకపోతే నకిలీ అట. నకిలీ రాజధాని చూపించే నారా చంద్రబాబు నాయుడికి స్వయంగా కనపడిన అంబులెన్సులు ఎందుకు కంటికానతో? ఎందుకంటే గ్రాఫిక్ ముఖ్యమంత్రిగా లేని రాజ్యాన్ని చూపించాడు, గాల్లో విహరింపజేశాడు, ఇచ్చిన ధనాన్ని బొక్కాడు. కాబట్టే స్క్వేర్ ఫీట్కి 15,000 రూపాయలతో రాజధాని నిర్మాణం పేరుతో అన్ని తాత్కాలిక భవనాలు నిర్మించిన నారా చంద్రబాబు నాయుడికి ఈ రోజున వదిలిన 108, 104 వాహనాలు కళ్ళకి కనపడవు. అందుకే పిచ్చి కోతల పిచ్చి దండుని ట్విట్టర్ రూపంలో బయటకు వదిలాడు. అది దేవినేని ఉమా కావచ్చు, వర్ల రామయ్య కావచ్చు, లేదా సోన్సో కావచ్చు. పిచ్చి కోతలు, చెత్త కోతలు, పనికి మాలిన కోతలు, వాజమ్మలు మాట్లాడే మాటలు, చాతగాని చవట దద్దమ్మలు ఇంట్లో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని ఈ పరిపాలనని సంతోషించడం చేత కాకపోతే నవరంధ్రాలు మూసుకొని ఇళ్లలో కూర్చోవలసిన వాజమ్మలు ఈ రోజున జరుగుతున్న న్యాయాన్ని అన్యాయంగా మాట్లాడే కార్యక్రమం జరుగుతుంది. 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామనంటే నీకు ఉలుకు. 1088 వాహనాలు రిలీజ్ చేస్తే నీకు ఉలుకు. 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే నీకు ఉలుకు. నీ ఎందుకు వల్ల కాలేదు? నువ్వు పరిపాలించినప్పుడు ఒక ఎస్సీకి, ఎస్టీల్లో ఒక మాలకి, ఒక మాదికే నువ్వు మంత్రి పదవులు ఇచ్చావే. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు 3 మాలలకి, 2 మాదిగలకి, 5 మంది ఎస్సీలకి మంత్రి పదవులు ఇచ్చాడు. అది నీకు కనపడదు. ఒక హోమ్ మినిస్టర్ని ఎస్టీలోంచి తీసుకున్నాడు, అది నీకు కనపడదు. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని ఎస్టీలోంచి తీసుకున్నాడు, అది నీకు కనపడదు. ఏమి చేసినా నీ వల్ల కాదు. ఎందుకనంటే నువ్వు ఏ రోజున ఈ సమాజాన్ని మనసుతో చూడాల. నువ్వు చూసిందంత కుయుక్తితో చూసావు, కుట్రతో చూసావు. నీ సీట్లో నువ్వు కూర్చోటానికి కార్పొరేట్ శక్తులన్నింటినీ కూడగట్టుకొని, కొంతమంది దండుని కూడగట్టుకొని ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రణాళికాబద్ధంగా నువ్వు చేసిన కుటిల రాజకీయాలన్నీ బట్టబయలేని. కాబట్టి ఈ రోజున నువ్వు, నీ కుమారుడే రాజకీయాల్లో పెద్ద మేధావుల్లాగా మాట్లాడతాడు. ఏమంటాడు దేవినేని ఉమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వై అంటే సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి గారు, ఈ ముగ్గురికి రాజ్యాన్ని పంచిపెట్టాడని పిచ్చి కోతలు పంపిస్తాడా? లంగా ఉమ, చాతగాని ఉమ, చవట దద్దమ్మ, పనికి మాలివాడు. నువ్వు చేసిన దోపిడీ పోలవరంలో, నువ్వు దోచుకున్నటువంటి డబ్బులు, నువ్వు చేసిన హత్యా రాజకీయాలు, పడవ ప్రమాదంలో నీ తాబేదారులు, నీ బ్రోకర్లు 34 మందిని ఈ కృష్ణానదిలో నడిబడ్డులో పడవలో ముంచేస్తే ఆ ఉసురు నీకు కొట్టింది ఈ రోజున మైలవరంలో. అయినా నీకు సిగ్గు రాలా, నువ్వు మారవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తయారు చేసుకున్న పిచ్చి వాగుడు వాగే దండులో నువ్వు ఒక సభ్యుడివి. రోజు నువ్వు నిజాన్ని అబద్ధంగా చేసి ప్రచారం చేయాలని చూసే కార్యక్రమం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు మా పార్టీకి మూల స్తంభాలుగా. సుబ్బారెడ్డి గారంటే, వైవి సుబ్బారెడ్డి గారంటే ఎస్ అని, సాయిరెడ్డి గారంటే ఎస్ అంటే షూర్ అని, రామకృష్ణారెడ్డి గారంటే రన్ అని మేము ఎప్పుడు భావిస్తూ ఉంటాం. నాయకుడు చెప్పే ప్రతి మాటకి వైవి సుబ్బారెడ్డి గారు ఎస్ అని, బాబు మీరు చెప్పిన దాని మీద పని మీద వెళ్ళిపోతున్నాను. సాయిరెడ్డి గారంటే షూర్ బాబు మీరు చెప్పింది జరిగేటట్టు చూస్తాం. రామకృష్ణారెడ్డి అన్న ఇలా ఉంది సమస్య, రన్, పరిగెత్తి రంగంలోకి దిగుతాడు రామకృష్ణారెడ్డి గారు. వాళ్ళ ముగ్గురు గురించి నువ్వు మాట్లాడతావు. మా పార్టీకి సంబంధించిన సంస్థాగతమైన వ్యవహారాల పర్యవేక్షణకు అనుభవజ్ఞులైన, పార్టీ పుట్టుపోత్రాలు తెలిసిన, సిద్ధాంతాన్ని రచించిన భాగస్వాములైన అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులకు జిల్లాల వారీగా బాధ్యతలు చెప్తే దేవినేని ఉమాకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? దేవినేని ఉమాకు సంబంధించిన వ్యవహారం కాదు కదా. అంటే నారా లోకేష్ బాబుకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఇవ్వచ్చు తెలుగుదేశం పార్టీలో. ఆయనకు అపారమైన అనుభవం ఉంది. విశ్లేషణలో అనర్గళంగా ఉపన్యాసాలని తెలుగులో మాట్లాడగలిగిన ధారాళత్వం ఉంది. యూట్యూబ్లోకి వెళ్తే లేదా గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి పప్పు అని కొడితే ఎవరు వస్తారండి? నారా లోకేష్ ఒక్కడే వస్తాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరు రారు.
అలాంటి కొడుకును కన్నా నారా చంద్రబాబు నాయుడు పక్క పార్టీలో జరుగుతున్న వ్యవహారాల గురించి పిచ్చి కొత్తలు చూపించడాన్ని మానుకోమని చెబుతూ అది 108 అయినా లేదా మొన్నిచ్చిన 4 లక్షల ఉద్యోగాలైనా ఈ రోజున కార్పొరేషన్ ద్వారా రిలీజ్ చేసిన 50,000 ఉద్యోగాలైనా రేపో మాపో అది డైనమిక్గా రోజు మారుతూనే ఉంటుంది. అర్హత కలిగిన ప్రతి యువకుడుకు యువతికి సామాజిక న్యాయ రూపంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. ఆ ప్రైవేట్ సెక్టార్లో ఇచ్చే ఉద్యోగాల విషయంలో లోపాయకరతనంగా బ్రోకర్లు పెట్టుకొని ప్రతి ఆఫీసులో నీ తాబేదారులు పెట్టి 10,000 రూపాయల ఉద్యోగాలకు 40,000 రూపాయలు కోట్ చేసి 30,000 రూపాయలని దండుతో పచ్చదండుతో దోచుకున్న విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాడని మీకు కోపం. కానీ ఈ రోజున మీ గుండె మీద చేసుకొని మా నాయకుడు, మేము ఎంచుకున్న నాయకుడు, మేము చూసే నాయకుడు మా అంతరంగాల నుంచి పుట్టినవాడు, మా ఊహల్లో నుంచి పుట్టినవాడు. రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలని అనుకుంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలని ఈ రోజున ప్రపంచం అంతా చూస్తుంది. ఒక్క నారా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి దండుకు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు అభినవ పూలేగా, అభినవ అంబేద్కర్గా మా వర్గాలని భావిస్తున్నాయి. ఎందుకంటే మేళ్లు మాకు జరుగుతున్నాయి. రేపిచ్చే 30 లక్షల ఇళ్ల స్థలాల్లో మెజార్టీ భాగం మళ్ళీ మాకే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే. ఆ సెంటు భూమి లేనివాడు, నిరుపేద, కూలి సాయంత్రానికి ఆ 150 రూపాయలు 500 రూపాయలు సంపాదించుకొని తిని పనుకునే వాడికి సెంటు భూమి లేని నిరుపేదలకు ఈ రోజున గ్రామాల్లోకి వస్తే, మాతో వస్తే, పల్లెల్లోకి వస్తే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాలనీలోకి వస్తే మా వాళ్ళు 5 మంది 6 మంది కుటుంబాలు ఒకే ఇంట్లో జీవించే విధానం నారా చంద్రబాబు నాయుడుకి అర్థం కాదు, నారా లోకేష్కి అర్థం కాదు, ఈ పిచ్చికోతలు కూసే ఈ ఉమాకి అర్థం కాదు. మాకు మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే మా మనసులు దాంతో పాటు కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టి, మా మనసును చూశాడు కాబట్టి ఆ మనిషిని మేము ఈ రోజున కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం ఏకమై ఉన్నాం. మా నాయకుని ఖచ్చితంగా ఆయన మీద మరక పడనీయకుండా కాపాడుకుంటాం. ఆయన సకాలంలో ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలలో అండగా దండగా ఈ వర్గాలన్నీ ఉండబోతున్నాయని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం.